ఈ రోజు కుటుంబ వ్యవస్థను చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ఈ రోజు చాలా బాధ కలుగుతుంది. అందుకే ఈ రోజు ఒక మంచి అబ్బాయి దొరకటం, మంచి అమ్మాయి దొరకటం, ఏమన్నా విలువలతో కూడిన చిన్ననాటి నుంచే దేవుడు అంటే భయం కలిగి భక్తి కలిగినటువంటి కుటుంబాలను ఈ రోజు మనం ఎంత వెతికినా ఈ రోజు దొరకడం చాలా అరుదు. అందుకే ఒక్కసారి వివాహము అన్నప్పుడు మీరు ఆలోచించవలసింది, కులం కంటే కూడా, ధనం కంటే కూడా, అందం కంటే కూడా క్యారెక్టర్ ఏంటో ఒక్కసారి అది చూడండి. ముందు కులం అనేది మనకు కూడు పెట్టేది కాదు, ధనం అనేది ఎప్పటికీ ఉండేది కాదు. అలానే ఈ అందమా, ఈ అందం కూడా ఈ రోజు ఉన్నందం రేపు ఉండదు, రేపు ఉన్నందం ఎల్లుండి ఉండదు. ఇది కూడా పోయేది. ఎప్పటికీ ఉండేది ఏంటయ్యా అంటే కేవలము గుణం అనేది మాత్రమే ఇప్పుడు ఉండేది. అబ్బాయి మంచివాడా కాదో చూడాలి, అమ్మాయి మంచిదా కాదో చూడాలి, వాళ్ళ కుటుంబ విలువలతో ఉన్నదా లేదో చూడాలి, నైతికతమైన దేవుడు అంటే భయం భక్తి కలిగిందా కాదో చూడాలి. దేవుడు కూడా మీరు పెళ్లికి ముందు ఇవి చూడండి రా అని చెప్పాడు. కానీ ఈ రోజు పెళ్లిలో వీటికంటే కూడా దేవుడు చెప్పనివే ముఖ్యమైపోయాయి. అందుకే ఈ దారుణాలన్నీ కూడా మనం చూడవలసి, వినవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, మీరు ఎవరు తప్పు చేసినా, ఎవరికి మీరు అన్యాయం చేసినా వాళ్ళ పక్షాన నేను ఉంటాను. ఎవరు ఎవరికి అన్యాయం చేయకూడదు. భార్య భర్తకు అన్యాయం చేయకూడదు, అలానే భర్త భార్యకు అన్యాయం చేయకూడదు. ఎవరు అన్యాయం అవుతున్నా నేను దిగుతాను రంగంలోకి అని దేవుడు అంటున్నాడు. ఇక దేవుడే దిగాడు అని అంటే నువ్వు కనబడవని అర్థం.